డోంట్ మేక్ దిస్ 6 మిస్టేక్ ఇన్ యూట్యూబ్. ఈ 6 మిస్టేక్ మీరు చేస్తుంటే మీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే 10 అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది, అసలు మానిటైజేషనే అవ్వదు ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మళ్ళీ ఒక జబర్దస్త్ వీడియోలో ఉండగా మీ అందరికి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం అయితే తెలుసుకోబోతున్నామంటే యూట్యూబ్ న్యూ గైడ్ లైన్ గురించి అయితే తెలుసుకోబోతున్నామంటే 2024లో అయితే యూట్యూబర్ అవుతాను, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను. ఒకవేళ మీరు క్రియేట్ చేసినా మళ్ళీ 6 మిస్టేక్ అండి మీరు ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీరు చేస్తుంటే ఈ వీడియో తర్వాత అయితే మీరు అసలు అయితే చేయరు ఫ్రెండ్స్. ఏంటంటే ఆ 6 మిస్టేక్ అయితే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిన ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్కి కొత్తగా వస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, పెయిడ్ అప్లికేషన్ని ఫ్రీలా ఎలా యూజ్ చేయాలనుకుని కొంతమంది యూట్యూబర్లు అయితే చెప్తూ ఉంటారు. అలాగైతే మీరు ఎప్పుడు చెప్పకండి ఫ్రెండ్స్, అది పెయిడ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. దాంట్లో మనము ఫ్రీలోన ఎలా యూజ్ చేయాలనుకుని చెప్తూ ఉంటారు. అసలు మీరు అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకండి, అసలు మీరు చెప్పకండి ఫ్రెండ్స్. మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినా మళ్ళీ డిమానిటైజేషన్ అయితే అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మిస్టేక్ నెంబర్ 2లో ఫ్రెండ్స్, మీరేమో డేంజర్ వీడియోస్ ఏమో ఎప్పుడు చేయకండి. అంటే ఒకవేళ మీ దగ్గరేమో కంటెంట్ లేదు, వీడియో లేదు, ఏటి చేయాలి అనుకుని కొంతమంది ఏడ్ చేస్తూ ఉంటారంటే పిల్లలకి ఏమో బలవంతంగా ఏమో వీడియోస్ ఏమో తీస్తూ ఉంటారు. అది ఏడ్సిన్ లాగా లంగడైన్ లాగా ఏదో ఒక ఫండిల్ కానీ ఎలాంటి కానీ బలవంతం చేసుకొని అయితే వీడియో అయితే చేస్తుంటారు. పిల్లలకి అడ్డు పెట్టి చాకు చూపించి ఎలాంటి ఫ్రెండ్స్ డేంజర్. మీరు ఎవరికన్నా యూట్యూబ్లో బలవంతంగా అయితే మీరు ఎవరికి వీడియోస్ అయితే అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. బలవంతంగా ఏ వీడియోని మీరు చేయకూడదు. పిల్లడు ఏడ్సిన్ లాగా ఈ వీడియో అదే చిన్న చిన్న మనకి మిస్టేక్ తోలుతుంది. ఇది ఏంట్రా, ఇది ఎలాంటి వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తే మనకి యూట్యూబ్ వాళ్ళకి చూపడుతుంది. ఎలాంటి వీడియోస్ మళ్ళీ మనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ అయితే ఫాలో చేయాలి ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్ల మన ఛానల్ అయితే డెడ్ అవుతుంది ఫ్రెండ్స్, డెడ్ అవుతుంది. ఛానల్ ఏమో డిమానిటైజేషన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి మనము డేంజర్ అయితే ఎప్పుడు పెట్టకూడదు. ఎవరికైనా యూట్యూబ్లో బలవంతంగా మనమైతే వీడియోస్ షూట్ అయితే చేసుకొని అప్లోడ్ చేయకూడదు ఫ్రెండ్స్. అండ్ మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్ని మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకొని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనము వీడియోస్ చూస్తామంటే 2-3 యాడ్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనమైతే ఓపిక ఉండి యాడ్లు అయితే చూసిన తర్వాత మనం స్కిప్ చేసి అయితే వీడియోని అయితే వాచ్ చేయాలి. కానీ కొంతమంది అయితే చెప్తూ ఉంటారు యూట్యూబ్ వీడియోస్ని అయితే మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, గ్యాలరీకి డౌన్లోడ్ చేసుకొని పెడతారు వీడియోస్ అయితే. అలాంటి వారికి అయితే తప్పకుండా ఫ్రెండ్స్ మీకైతే ఛానల్ అయితే స్ట్రైక్ వస్తుంది అండ్ ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఈ విషయం మీరు ఎప్పుడూ చెప్పకండి. గ్యాలరీలోకి డౌన్లోడ్ చేయాలనుకుని చెప్తూ ఉంటారు. అండ్ మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కాయిన్ మాస్టర్ ఉంది అండ్ ఇంకా చాలా చాలా అప్లికేషన్లు ఉన్నాయి. దాంట్లో వాటర్ మార్క్ మనము ఎలా రిమూవ్ చేయాలి అనుకొని చెప్తూ ఉంటారు. ఫ్రీలోనే మనము ఎలా రిమూవ్ చేయాలి అనుకొని చెప్తూ ఉంటారు వాటర్ మార్క్ని. అలాగే మీరు ఎప్పుడు చెప్పకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వెబ్సైట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాయిన్ మాస్టర్లోన మనకైతే ఫ్రెండ్స్ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే మనమైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 మంత్ కానీ 1 ఇయర్ కానీ అయితే మనీ ఉంటారు ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే ఫ్రీలోన మీరు ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తే మీ ఛానల్కి అయితే తప్పకుండా స్ట్రైక్ వస్తారు ఫ్రెండ్స్. మీ ఛానల్కి అయితే స్ట్రైక్ వస్తుంది. ఇప్పుడే బీ కేర్ఫుల్ అయిపోండి. అండ్ మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి ఫ్రెండ్స్, హ్యాకింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. హ్యాకింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టా ఐడికి మనం ఎలా హ్యాక్ చేయాలి, ఫేస్బుక్ ఐడికి మనము ఎలా హ్యాక్ చేయాలి, నంబర్లు ఎలాగా టర్న్ చేసుకోవాలి, హ్యాక్ ఫండమెంటల్ గురించి మీరు ఎప్పుడు చెప్తే అసలు మీ ఛానల్ మళ్ళీ స్ట్రైక్ వస్తారు ఫ్రెండ్స్. కమ్యూనిటీ గైడ్ లైన్ అయితే స్ట్రైక్ వస్తుంది. హ్యాకింగ్ గురించి ఎవరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయకండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఫేస్బుక్ ఎలాగ మన నంబర్ ఎలాగ హ్యాక్ చేసుకోవాలి, వాళ్ళ మొబైల్ ఎలాగ హ్యాక్ చేసుకోవాలి, హ్యాకింగ్ గురించి అయితే ఎప్పుడు మీరు వీడియోని అయితే క్రియేట్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 6 వచ్చేసి మొబైల్ నెంబర్ ట్రాక్ చేయడము ఫ్రెండ్స్. కానీ ఎవరిది కానీ మనం మొబైల్ నెంబర్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అండ్ ఫ్రెండ్స్ మీరు ప్రైవసీ ఏమో బ్లర్ చేసుకొని అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలు ఫ్రెండ్స్ నేను మళ్ళీ కొన్ని వీడియోలు పెట్టినాను, నా నంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఏవి కానీ ఫ్రెండ్స్ నా జీమెయిల్లో కానీ నేనైతే ప్రైవసీ ఫ్రెండ్స్ నా ప్రైవసీనేమో నేను బ్లర్ చేసుకుని అయితే పెట్టిన ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఎప్పుడు వీడియోస్ చేస్తుంటారు అప్పుడేమో ఫ్రెండ్స్ మీరు మనం మీ ప్రైవసీ ఏమో ఎప్పుడు మీరు చూపెట్టకండి, మీరు బ్లర్ చేసుకొని పెట్టండి. లేకపోతే అంటే మీ ఛానల్ మీద అయితే మీ వీడియోస్ మీద అయితే తప్పకుండా స్ట్రైక్ వస్తుంది ఫ్రెండ్స్. మీ వీడియో అయితే డిలీట్ అయిపోయిన చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 6 మిస్టేక్లు అయినా ఫ్రెండ్స్ మీరు ఇది ఎప్పుడు చేయకండి, ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీరు ఇప్పుడు చేసినా కూడా ఇప్పుడు
మళ్ళీ అస్సలు మీరు చేయకండి ఫ్రెండ్స్ ఈ 6 మిస్టేక్లో మీకు ఎలాంటి మిస్టేక్ మీరు చేస్తున్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ కామెడీ గైడ్లో చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చేయాలంటే ఫ్రెండ్స్ 30 మినిట్స్ దాకా అయితే పడుతుంటుంది. కానీ మీరు నాకు కామెంట్ చేస్తారంటే నేను తప్పకుండా ఫ్రెండ్స్ యూట్యూబ్ న్యూ గైడ్ లైన్స్ గురించి వీడియోస్ నేనైతే ఎత్తిస్తాను ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఎంతకని అండ్ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లైక్ కొట్టండి అండ్ ఎలాంటి రిలేటివ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ సహా మళ్ళీ కలుస్తాం. అంతదాకా జై హింద్, వందే మాతరం.